దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీకు మా హృదయపూర్వకమైన వందనాలు, శుభములు మీకు చెల్లిస్తూ ఉన్నాం. ప్రియులరా, దేవుని మహాకృపను బట్టి ఈరోజు మనమంతా సజీవులలో ఉన్నాము, ఉనికిలో ఉన్నాము అంటే ఆ ప్రభువు వారు మనలను తలంచుకొనుచు ఉన్నాడు. కనుకునే ఈరోజు మనం ఈ భూమి మీద బ్రతికి బట్ట కట్టి ఆయన నామాన్ని కొనియాడే కృపను దేవుడు మనకు అనుగ్రహించినాడు. ఈరోజు మీ ముందు ఉండడానికి గల కారణం ఏమిటంటే, బ్రెజిల్ ఫుట్బాల్ ఆటగాడు నెయ్మార్. ఈ నెయ్మార్ గురించిన సంగతి ప్రపంచాన్ని నివ్వెరపోయేటట్టు చేసింది. నెయ్మార్ ఎక్కడ ఫుట్బాల్లో ఆడుతున్న అద్భుతమైన విజయమే. ఎక్కడికి వెళ్ళినా గోల్డ్ మెడల్, ఎక్కడికి వెళ్ళినా అద్భుతమైన విజయం. ఈ నెయ్మార్ ఆట తీరు అందరూ చూసి ఉప్పొంగిపోతూ ఉన్నారు. ఈరోజు క్రీస్తునందు నా ప్రియ దేవుని పిల్లరా, ప్రాముఖ్యంగా నేను మీకు ఏం చెప్తున్నానంటే, నెయ్మార్ ఆటగాడు మాత్రమే కాదు, ఆత్మీయుడు. ప్రభువు నమ్ముకొనిన ఆత్మీయుడు. కారణం తల్లి ప్రోత్సాహం. తల్లి యేసు ప్రభుల వారి గురించి చిన్నప్పటి నుంచి పాలతో పాటు వాక్యం అనే నిర్మలమైన పాల చేత రక్షణను ప్రసాదించింది. అంత మాత్రమే కాదు, నెయ్మార్ నీవు ఏ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళినా అందరి కనులు నీ వైపే చూస్తున్నాయి. కనుక నీవు దేవునికి మహిమ తీసుకురావాలి, ఆయనకు ఘనత తీసుకురావాలి. ఇదిగో ఈ తల మీద 100% జీసస్ అనే ఈ బ్యాండ్ నువ్వు ఎప్పుడు ఆట ఆడుతున్నా దాన్ని తీయొద్దు. దాని ద్వారా అనేక మందికి నా ప్రభువు నీ ద్వారా మహిమ పొందుతాడు. మన ఆట విజయానికి నాంది, విజయానికి నడిపించేది ఎవరు? ప్రభుల వారే కదా. ఆ ప్రభువుకు మన మహిమ తీసుకురావాలి. కనుక నీవు ఈ బ్యాండ్ను ఎక్కడా తీసేయకూడదు. ఆడినంత వరకు ఆ బ్యాండ్ తల మీద ఉంచుకో. ఇక ఎక్కడికి వెళ్ళినా ఈ తల మీద కనబడుతున్న 100% జీసస్. ఏ గ్రౌండ్లోకి వెళ్ళినా అందరి కన్నులు ఈ నెయ్మార్ మీద కనుదృష్టి ఎక్కడ పడుతుంది అంటే తల మీద ఉన్న ఆ బ్యాండ్ మీద. 100% జీసస్. బైబిల్లో ఒక మాట ఉంది, సామెతల గ్రంథం 1వ అధ్యాయం 8వ వాక్యం, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము. ప్రియులారా, చాలా మంది మందిరాలకి బైబిల్ పట్టుకోవాలని సిగ్గుపడుతుంటారు. యవనస్తులు పాట పాడడం సిగ్గు, ప్రార్థన చేయడం సిగ్గు, ఏదైనా పని చేసినా అది సిగ్గుపడుతూ నేను చేయలేనండి అని చెప్పక చాటుకి వెళ్ళిపోతూ ఉంటారు. అటువంటి యవన ప్రాయంలో ఆ బ్యాండ్ కట్టుకోవడానికి సిగ్గుపడక, నా తల్లి చెప్పింది కనుక ఆ నామానికి మహిమ రావాలి, ఆ నామానికి మహిమ తీసుకురావాలి అన్నట్టు తల మీద తల్లి ఇచ్చిన ఆ బ్యాండ్ను ఎక్కడా కూడా తీసివేయకుండా దాన్ని కట్టుకొని ఆడుతున్నంత కొలదిగా శక్తి పొందుకొని ఆ గోల్డ్ మెడల్ సాధిస్తూ, కప్పులు సాధిస్తూ ప్రపంచ ఎదుట నిలబడినప్పుడు
ఆయన నుదుటిన ఉండే 100% జీసస్. అదే ప్రజలను ఆకర్షించింది. ఏ గ్రౌండ్కి వెళ్ళినా అతను ఆట తీరు చూస్తూ 100% జీసస్ అనే ఆ మాట అనేక మందిని ఆకర్షిస్తూ ఉంది. ఈరోజు నా ప్రియమైన దేవుని పిల్లరా, ఇతనికి ఒక పరీక్ష సమయం వచ్చింది, ఒక గడ్డు కాలం వచ్చింది. అదేంటంటే పీవా అనే సంస్థ వారు ఒక ఇంటర్వ్యూలో, ఏంటి నీవు ఎక్కడికి వెళ్ళినా అక్కడ విజయం సాధిస్తున్నావు, సీక్రెట్ ఏంటి చెప్పమని వారు అడిగినప్పుడు, నా తల్లి చిన్నప్పటి నుంచి కూడా నన్ను భక్తిలో పెంచింది. ఆట ఆడే అంతవరకు కూడా నీ శక్తి, నీ బలం, నీ ఆట తీరు కాదు, నీలో ఉన్న యేసయ్యదే, ప్రభువుదే. ఆ ప్రభువుకు మహిమ వచ్చినట్టు, ప్రపంచానికి తెలిసేటట్టు 100% ఆ బ్యాండ్ నువ్వు కట్టుకొని ఆడుకోమని తల్లి చెప్పింది కనుక నేను ఆ బ్యాండ్ కట్టుకున్న తర్వాత నాలో ఒక శక్తి, బలం, అది 100% జీసస్ ఏ రీతిగా ఆ వాక్యం ఉందో నేను అనుభవిస్తూ ఆడుతుంటానండి అని చెప్పినప్పుడు వారు ఒక మాట చెప్పారు. అది పరీక్ష అనొచ్చు, పరిశోధన అనొచ్చు. ఏమన్నారంటే, ఆ బ్యాండ్ తీసేస్తే నీకు 4.5 కోట్ల రూపాయలు మీకు నజరాన ఇస్తాం, బహుమానంగా ఇస్తాం అని అతనికి ఆశ చూపినప్పుడు ఆయన అన్న మాట ఏంటంటే, మీరు ఎన్ని కోట్లు ఇచ్చినా ఆ బ్యాండ్ మాత్రం నేను తీసివేయను. నా తల్లి చెప్పిన బోధకు నేను జవదాటను. నా తల్లి చెప్పిన మాటే నా జీవితానికి ఎక్కడికి వెళ్ళినా విజయం తెచ్చిపెడుతుంది. మీరు ఎన్ని కోట్లు ఇచ్చినా 100% జీఎస్ అనే బ్యాండు నేను తీసివేయనండి. నా ప్రియమైన యవన పిల్లలు, నా ప్రియమైన సహోదర సహోదరులు, ఇతని మాటలను బట్టి మనం నేర్చుకోవలసిన విషయం, ప్రభు ఒక వాక్యం చెప్పారు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వాక్యం నేను చదువుతున్నా. ఎవడును 2 యజమానులకు దాసుడుగా ఉండనేరడు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి ఒకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. ఈరోజు మనం డబ్బు పక్షంగా వెళుతున్నామా, దేవుని పక్షంగా నిలవగలుగుతున్నామా? ఆ సహోదరుడు నయమార్ దేవుని పక్షంగానే నిలబడ్డాడు, కానీ ఆశ చూపిన ధనం వైపుకు వెళ్ళలేదు. ప్రభు చెప్పారు, ఎవడును 2 యజమానులకు దాసుడు కానేరడు. ఒకరిని తృణీకరించాలి, ఒకరిని ప్రేమించాలి. నువ్వు యేసును ప్రేమిస్తున్నావో తృణీకరిస్తున్నావో నాకు తెలియదు, కానీ ఒకరి సిరికిని దేవునికిని దాసుడుగా ఉండనేరడు. చాలా మంది ధనం వైపు మళ్ళుకొని జీవితాలను ఎంత మంది పతనమైపోయారో తెలుసా? లేఖనాల్లోకి వెళ్ళి ఒక వాక్యం చూపిస్తాను. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 28వ వాక్యం, ధనమును నమ్ముకున్నవాడు పాడైపోవును. ధనమును నమ్ముకున్నవాడు పాడైపోవును. గేహాజీ పాడైపోయాడు కదా, తన జీవిత కాలం అంతయు కుదుటపడని రోగంతో తన జీవితాన్ని ముగించుకున్నాడు. ఆకాను
తన భార్య బిడ్డలతో ఆశించి ముట్టుకోవద్దని చెప్పిన దానిని ముట్టుకొని రాళ్లతో కొట్టబడి అగ్గితో కాల్చబడి రాళ్ల కుప్పగా ఆకోరు లోయ, ఆ లోయ ఆశించి తీసుకున్న ఆ కోరికలను చంపుకోలేక నేటి కాలంలో మనుష్యుడు లోక ఆకర్షణలకు, లోక ఆనందాలకు, లోక సంబంధమైన సుఖభోగాలకు ఇస్కరియోతు యూదా యేసు ప్రభువుల వారిని అమ్మివేసి ఏమైపోయాడు? అననీయ సపీరాలు ఏమైపోయారు? నేటి కాలంలో చాలా మంది క్రైస్తవులకు కూడా డబ్బు వైపుకు వెళ్ళిపోయి ఆరాధనలు మానివేయడం, ధనం కోసం దేవుని సన్నిధికి రాలేక ఆత్మీయ జీవితంలో బలహీనులుగా ఉండడం మనం చూస్తూ ఉంటాం. నేను ఎందుకు ఈ వీడియో చేస్తున్నా అంటే, యవ్వన కాలంలో ఉన్న ఈ నయమారు తన తల్లి చెప్పిన బోధ, అయ్యా నీ సొంత బలము, నీ సొంత శక్తి కాదు నీకు విజయాలు తెచ్చిపెట్టింది, యేసే, మనము ఆరాధించే యేసే నీ విజయం వెనుక అద్భుతమైన శక్తి ఆయనది, ఆయనకి మహిమ రావాలి. 100% జీసస్ అనే ఆ బ్యాండ్ ద్వారా నీ దేవునికి ఎక్కడికి వెళ్ళినా నీవు మహిమ తీసుకోరావాలని తన తల్లి చెప్పిన బోధను తోసివేయక మహిమను తీసుకొచ్చినాడు ఆ యవనస్తుడు. చాలా మంది ఫుట్బాల్ ఆటగాళ్ళు క్రైస్తవులు చాలా మంది ఉన్నారు, కానీ ప్రపంచాన్ని నివ్వెరపరిచేటట్టుగా ఆ పీబా పెట్టిన ఆ ఇంటర్వ్యూలో మీరు ఎన్ని లక్షలు ఇచ్చినా అది సాధ్యపడని విషయం. ఆ బ్యాండ్ తీసేసేది జరగదు. ఈరోజు మనం అలా చెప్పగలుగుతామా? నా ప్రభు కోసం ఎంతైనా నష్టపోతాను కానీ నేను ఆ పని చేయనండి, ఆ పని నేను చేయలేను. ఆదివారం మానుకోలేనండి, ఉపవాస కూడిక మానుకోలేనండి, నా ప్రభు పనిని మానుకోలేనండి, మీరు ఎంత ఇచ్చినా నేను రాలేనండి అని మనం చెప్పగలుగుతామా? తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వాక్యంలో, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి తమ్మును తామే పొడుచుకొనిరి అని లేఖనంలో ఉంది. చాలా మంది ధనాపేక్ష వాంఛతో జీవితాలను పతనం చేసుకున్నారు. నయమారులాగా 4.5 కోట్లు కాదు, మీరు ఎన్ని కోట్లు ఇచ్చినా 100% జీసస్ అనే ఆ తల మీద ఉన్న ఆ బ్యాండు తీసేసేది జరగదు. ఆశ్చర్యపడిపోయారు వారు. ఇంతటి విశ్వాసమా? అవును, అవును ప్రియులారా. మీరు యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో 4వ వాక్యంలో, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయం వారి విశ్వాసమే, మన విశ్వాసమే, నీ విశ్వాసమే, నా విశ్వాసమే. లోకమును జయించి ఆయుధం విశ్వాసం. విశ్వాసము కర్త అయిన యేసు వైపు చూచుచు మనం సాగిపోవాలి. అంతేగాని మనకు అవసరత ఉందని చెప్పేసి పాపానికి దాసత్వం కానవసరం లేదు. మనకు డబ్బు అవసరం అని చెప్పేసి డబ్బుకు దాసత్వం చేయాల్సిన అవసరం లేదు. మన దేవుడు అద్భుతాలు, ఆశ్చర్య కార్యములు చేయగలడు. చూసారా, అది బ్యాండ్ తీసేస్తే 4.5 కోట్ల రూపాయలు వస్తుంది, కానీ అవసరం లేదు, నేను తీయలేను, నా తల్లి చెప్పిన బోధను నేను కాదనలేను. ఈరోజు నీ విశ్వాసం ఎలా ఉందో ఈరోజు పరీక్షించుకుంటావా? యవనస్తుడా, యవనస్తురాలా,
దేవుని కొరకు సాక్షిగా నిలవండి. ఆ ప్రభువుకు మహిమను తీసుకోరండి. మరో వీడియోలో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు షలోమ్. మే గాడ్ బ్లెస్ యూ. వందనాలు. థ్యాంక్ యూ సో మచ్.